తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో నమోదైంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఆదాయం కూడా పెరిగినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి వెంకన్నను దర్శించుకుని తరిస్తూ ఉంటారు. వెంకన్న దర్శనం తర్వాత శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఏటా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నట్లుగానే శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ వివరాలను టీటీడీ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఈ ఏడాదిలో ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ఆగస్టు నెలలో భక్తుల రద్దీకి తగినట్లుగానే ఆదాయం కూడా పెరిగినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. 2024లో మొదటి 7 నెలల్లో శ్రీవారి హుండీకి 795.35 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, అయితే ఆగస్టు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 125.67 కోట్లు సమకూరినట్లు తెలిపారు. ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. ఆగస్టు నెలలో దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 22.42 లక్షలు. ఆగస్టు నెలలో హుండీ కానుకలు 125.67 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 1.06 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.33 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.49 లక్షలు. ఇక స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య పెరగటంతో 1,06,00,000 లడ్డూలను టీటీడీ విక్రయించింది. 24,33,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని, 9,49,000 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. నెల మొత్తంలో శ్రీవారి హుండీకి వచ్చిన ఆదాయాన్ని నెల పూర్తయిన తర్వాత వెల్లడించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో టీటీడీ వెల్లడించింది.